టీఆర్ఎస్ పార్టీ పుట్టగానే వాళ్ళకెళ్ళే పుట్టుకొచ్చింది నాయకులంతా కూడా అనేక పార్టీల నుంచి వచ్చిండ్రు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, జెండాలను పక్క పెట్టండి, పార్టీలను పక్క పెట్టండి, సిద్ధాంతాలను పక్క పెట్టండి, RSS నుంచి RSS వరకు రండి అంటే అందరు వచ్చిండ్రు, పోయిండ్రు, గెలిచిండ్రు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ చక్కన పోతే ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీకి వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రిపదవుల కోసం మారుతుండొచ్చు. కానీ నేను వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లేదు. నేను నాలాంటి పార్టీలు మారాలనేటువంటి ఆలోచన కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు? ఏం కాపాడతారు వాళ్ళు? కేసీఆర్ అనుకోడు ముఖ్యమంత్రిగా ఉండగా తన శక్తి ఎంత ఉందో అంత దారపోసి ఖర్చు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎవరు ఏ నాయకుని దగ్గర పోయి ఎవరి దగ్గర పోయి నన్ను కాపాడాలని ప్రాధాన్యపడాల్సిన అక్కర్లేదు. చిల్లరమ్మ కామెంట్స్ అన్నాడు, చిల్లర మాటలు మాట్లాడుతారు కొంతమంది, కొన్ని రకరకాల మాట్లాడు అట్లా అని వాడి గురించి ఏం చెప్తాను. నేను సోషల్ మీడియాలో ఉంటున్నాం కాదు, ఊకే మీడియాలోకి వచ్చడం కూడా కాదు, నేను చెప్పుకుంటాను కూడా కాదు. చెప్పుకొని పెడతా ఉంటారు వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకునే వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం, మేము శ్రమను నమ్ముకునే వాళ్ళం, మేము సోషల్ మీడియా నమ్ముకునే వాళ్ళం కాదు, లేదా పేడ్ ఆర్టికల్స్ రాయించుకొని వచ్చేసుకోవడం కూడా కాదు, మేమే చేసుకొని మీడియాలో ఉండటం కూడా కాదు, ఊకే మీడియాలోకి రావాలనేటువంటి ఆరాటం ఉండడం కూడా కాదు.